నిజ క్రైస్తవుడు సువార్త ప్రకటనే సంతోషంగా ఎంచుతాడు. ఇక వారవలేనోడు ఉన్నాడు, వాడి బ్యాచ్ వేరు. నేను వారవలేనోళ్ళ వ్యక్తుల గురించి చెప్పట్లా, మీలాంటి భక్తి కలిగిన బిడ్డల గురించి చెప్తున్నాను ఈ మాట. మూడవది, నిజ క్రైస్తవుని ఆనందం ఎట్లా ఉంటుంది? నిజ క్రైస్తవుడు నిజంగా ఓ సంఘం ద్వారా సువార్త ప్రకటన జరగాలి, సంఘం ద్వారా దేవుడు మహిమపరచబడాలి, సంఘం ద్వారా గ్రామాలు జయించాలి, పట్టణాలు జయించాలనే ఆ దర్శనం కలిగిన వాడు ఎలా ఉంటాడో మూడో మాట చెప్తాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన మూడో అధ్యాయం మొదటి వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం, అలాగే 4వ అధ్యాయం 4వ వచనం. 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. 3:1 నాతో కలిసి చెప్పండి. మెట్టుకున్న సహోదరులారా, ప్రభునందు ఆనందించుడి. పెద్దగా చెప్పండి. ఇంకోసారి చెప్పండి. మెట్టుకున్న సహోదరులారా, ప్రభునందు, ఇక్కడ అన్నాడు కదా 4వ అధ్యాయం 4వ వచనం. నాతో కలిసి చెప్పండి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును. ఏమంటాడు ఫిలిప్పీ సంఘంతో? ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు కాదు, ఏదో ఆదివారం వచ్చినప్పుడు 1 గంట సేపు కాదు, ఆదివారం 2 గంటలు కాదు. నా దేవుడు పౌలు గారి ద్వారా అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువే నీ ఆనందమై ఉండాలా. ఎల్లప్పుడూ ప్రభువే నీ సంతోషమై ఉండాలా. ఎల్లప్పుడూ లోకస్తుడున్నాడు సార్, తుప్పు పట్టిపోయే వెండి బంగారాలు సంపాదించి ఆనందిస్తాడు. 7 అంతస్తుల భవంతి ఉంది, 30,000 రూపాయలు అద్దె వస్తుంది, 2 లక్షల రూపాయల జీతం, కార్పొరేట్ ఫీల్డ్లో పనిచేస్తున్న తుప్పు పట్టిపోయే వెండి బంగారాలు బట్టి ఆనందిస్తాడు. నిజ క్రైస్తవుడు ఎల్లప్పుడూ ప్రభువులో గంతులు వేయటం ప్రారంభిస్తాడు. ఈ నిజ క్రైస్తవుడు ప్రభువులో ఎట్లా ఆనందిస్తాడు? ఓ చోట పేతురు గారు అంటారు, చెప్ప సఖ్యము కానీ మహిమాయుక్తమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాను అంటాడు. ఏ ఆనందం? ఏ ఆనందం? చెప్ప సఖ్యము కానీ మహిమాయుక్తమైన ఆనందం. నా ప్రభు బిడ్డలారా, ఆరాధనకు వచ్చాం, ఎలా ప్రభువుని ఆరాధించాలి? అలాగని డ్యాన్స్ చేయమని కాదు నా అభిప్రాయం. ఒంటి మీద బట్ట ఊడిపోయేటట్లుగా యవన బిడ్డలు ఇష్టానుసారంగా ఎగరమని కాదు నా అభిప్రాయం. శరీరం కదిలేదానికంటే నీ అంతరంగం కదలాల, నీ అంతరంగం నాట్యమాడుతూ ఉండాలి. ఎందుకు? ప్రభువే మన బ్రతుకులో మన ఆనందమై ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. మరోసారి చెప్దాం. ఆమెన్. పాట ఎత్తుకున్నారు, ఆ పాట ఎత్తుకోవటంతో ప్రతి పదాన్ని ధ్యానిస్తూ అంతరంగంలో నాట్యమాడుతూ ఉండాలి. దేవునిలో ఆనందించుతూ నీకు చేత కాకుండా ఏ పాట పాడినా అని నువ్వు అన్నావంటే నీ సంతోషం ఏదో, దేవుడు కాదు. ఎంత దివ్యమైన పాట నీ దగ్గరకు వచ్చినా, దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను, అప్పుడు దివిలోనున్న నీ సంతోషం ఏదో. సీరియల్ నీ సంతోషం అనుకుంటా, ఇన్స్టా నీ సంతోషం అనుకుంటా, ఫేస్బుక్ నీ సంతోషం అనుకుంటా, ఏ అమ్మాయితోనూ చాటింగ్ చేయటం నీ సంతోషం అనుకుంటా. అందుకనే ఇంత దివ్యమైన సంతోషం నీకు సంతోషంగా అనిపించదు, ఇంత దివ్యమైన ఆనందం నీకు ఆనందంగా అనిపించదు. ఇప్పుడు ఆడికి జ్వరం, 4 రోజులు బట్టి జ్వరం, టైఫాయిడ్ వచ్చింది, మలేరియా వచ్చింది, మరలా డబుల్ టైఫాయిడ్ వచ్చింది. ఆ డబుల్ టైఫాయిడ్ దగ్గర జ్వరం, ఆ డబుల్ టైఫాయిడ్ జ్వరం వచ్చినోడి దగ్గరికి వెళ్ళి, ఇది నాటుకోడి అనండి, గుంటూరు నుంచి గోంగూర తెప్పించి గోంగూర మాంసం చేసి పెట్టాం తినరా అని పెడితే
అడికి ఎట్టుంటుందో తెలుసా? మాంసం చూసిన పురుగును చూసినట్టు ఉంటుంది. ఒరే ఇది మాంసంరా నాయనా, చేపల కూర, పీతలు మెత్తాళ్ళు, ఒరే రుచికరమైన భోజనం రా అన్న. టీబీ జబ్బు వచ్చిన వాళ్ళు ఉంటారు. టీబీ జబ్బు మీకు తెలుసా? టీబీ జబ్బు వచ్చినోడికి అన్నం చూస్తే పురుగులు చూసినట్టు ఉంటుందట. ఎందుకు? పాపపు జబ్బు నీలో ఉంటే దేవుళ్ళు నువ్వు ఆనందించు. అపవిత్రపు జబ్బు నీలో ఉంటే దేవునిలో ఆనందించడం క్రైస్తవుడికి చేత కాదు. పౌలు గారు మేడ మిద్దెలేం కట్టుకోలేదు సార్. ఎక్కడున్నాడు? చెప్పాలి. జైల్లో ఉండి వీళ్ళతో ఏమంటాడు? నేను చాలా బాధల్లో ఉన్నా, నా కొరకు మీరు ప్రార్థన చేయండి, నా బంధకాల్లో ఉన్నా, శ్రమల్లో ఇబ్బందుల్లో ఉన్నా, నా కొరకు కన్నీళ్లు గార్చండి అని చెప్పాల్సింది పోయి ఏమంటాడు తెలుసా? ఆనందించుడి, మరలా చెప్పుదును. అంటే నిజ క్రైస్తవుడు ఎప్పుడు ప్రభువులో ఆనందిస్తాడు. ఒకసారి పెద్దగా చెప్పండి. ఎందులో? వాక్యం చదివేటప్పుడు ఆనందంగా వాక్యం చదువుతాడు. వాక్యం వినేటప్పుడు ఆనందంగా వాక్యం వింటాడు. ఆరాధించేటప్పుడు ఆనందంగా ఆరాధిస్తాడు. ప్రార్థించేటప్పుడు ఆనందంగా ప్రార్థిస్తాడు. పరిచర్య చేసేటప్పుడు ఆనందంగా పరిచర్య చేస్తాడు. ఎందుకంటే వాడి బ్రతుకులో ప్రభువే ఆనందం. అలా నువ్వు ఆనందిస్తే నెహెమ్యా గ్రంథకర్త అంటాడు, ప్రభునందు ఆనందించుట వలన మాకు బలం కలుగుతుంది అంటాడు. ఆ బలం ఏం చేస్తుందో తెలుసా? శత్రువును అవలేలగా జయించే కృప దేవుడిస్తాడు. ఒకసారి తమ్ముళ్ళు నా వైపు చూడండి. నేను పదే ఈ మాట అంటున్నందుకు మీరు అనిదా భావించొద్దు. నువ్వు చెక్ చేసుకో. ఫోన్ ఓపెన్ చేసి ఫోన్ చూడటానికి సంతోషంగా వెళ్ళినంతగా బైబిల్ ఓపెన్ చేయడానికి నువ్వు సంతోషంగా బైబిల్ ఓపెన్ చేస్తున్నావా? బైబిల్ నువ్వు సంతోషంగా ఓపెన్ చేయలేకపోతున్నావు, ఫోన్ అయితే బహు ఆనందంగా ఓపెన్ చేస్తున్నావు అంటే నన్ను క్షమించు, నువ్వు నిజ క్రైస్తవుడి కాదు. నీ భక్తి నకిలీ, నీ విశ్వాసం నకిలీ, నీ ప్రార్థనా జీవితం నకిలీ. తెల్లబట్టలేసుకొని రావచ్చు, నీ ఆనందం వేరే ఏదో ఉన్నట్లుగా ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో. క్రైస్తవుడు తన బ్రతుకులో ప్రార్థననే ఆనందంగా ఎంచాలి, సువార్త ప్రకటనే ఆనందంగా ఎంచాలి. మూడోది ఏం విన్నాం? ప్రభువే మన ఆనందమై ఉండాలి. నాలుగో మాట పౌలు గారు చెప్తూ అంటాడు, చూడండి ఆ మాట. థ్యాంక్ యూ చిన్న. 2వ అధ్యాయం 2వ వచనం నాతో కలిసి, మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము గల వారిగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఇప్పుడు చెప్పండి తల్లి, నిజ క్రైస్తవుడి సంతోషం ఏది? పెద్దగా చెప్పాలి. ఏకభావం, ఏక మనస్సు, ఏక తాత్పర్యం. అలాంటి దివ్యమైన ఐక్యత సంఘంలో ఉంటే, అలాంటి ఐక్యత ప్రజల మధ్యలో ఉంటే, ఆత్మ సంబంధమైన మనస్సు కలిగిన వాడు దానిని బట్టి ఆనందించడం ప్రారంభిస్తాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్పు. ఒకసారి నాతో కలిసి చెప్పండి. ఏక మనస్కులగున్నట్లు ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారిగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. మిమ్మల్ని అడుగుతా, ఇంతకీ పౌలు గారి సంతోషం ఏంటి? సంఘంలో ఉన్న ప్రజలందరూ ఐక్యంగా ఉంటే అదే తన సంతోషంగా ఎంచుతున్నాడు. బిడ్డలారా, సంఘంలో ఎప్పుడు కూడా మన సంఘానికి వచ్చినప్పుడు ఒకరి ముఖాలు ఒకరు సంతోషంగా చూసుకుంటూ హృదయపూర్వకంగా వందనాలు చెప్తూ ఆ ప్రేమ ఆప్యాయతలతో కూడుకున్న వాతావరణం సంఘంలో పనిచేయాలి. చెప్దాం ఆమెన్. అట్లా కాకుండా ఎదురు చూసి ప్రైజ్ లార్డ్ బ్రదరు, ప్రైజ్ లార్డ్ సిస్టరు,
సిస్టరు ప్రైజ్ లాడ్ సిస్టరు అని సాగదీసని ఆ సిస్టర్ అట్లా దాటిపోవడంతో దేవుడు ఏడుస్తాడు. మనం ఎందుకు ఐక్యంగా ఉండాలో తెలుసా? మనం ఉన్నాం, లేరు అని కాదు. ఎందుకు ఉండాలో తెలుసా? ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఎక్కడెక్కడో బ్రతుకుతున్న మనలను ఈ పట్టణానికి తీసుకొచ్చి ఎంత పెద్ద కుటుంబాన్ని దేవుడు మనకి ఏర్పరిచాడు. ఎంత పెద్ద కుటుంబాన్ని దేవుడు మనకిచ్చాడు. తమ్ముడు ఆ ఫోటో చూపించు ఒకసారి, ఆ ఫోటో చూపించు ఒకసారి. అది చూడు. అభి ఎట్రా, షారోన్ ఎట్రా, మనోడి మెడ మీద నువ్వు కూడా అట్టబడు. మొత్తానికి ఇక్కడ ఫ్లాట్ అయిపోవాలా? అరే అటు పట్టుకో, మీద పడు. అట్టుండాల, 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 అట్టుండాల. ఆ ఫోటో కూడా చూపించు. మీ అందరిని అడుగుతా, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డతో మీరు అలా ఉండగలుగుతున్నారా? ఏమంత సీరియస్గా చూస్తున్నారు? మళ్ళీ ఆ ఫోటో సరే వెళ్ళినా చూపించు. మీద పడి చిన్నోడా, ఏం కాదు, మోస్తాడు లేవాడు. అట్లా కాకుండా వీళ్ళిద్దరు ఎదురు తిరగండి, చిన్న ఎదురు తిరగండి, ముఖం సీరియస్గా పెట్టండి ఒకసారి. అది రకంగా చూసుకుంటా అవధం దాగిన మొఖాల్లాగా పెట్టుకొని లోపల కొరకొరలాడతా వివాదాలతో ఉన్నాం అనుకో, దేవుడు అలాంటి సంఘాన్ని బట్టి సంతోషించడు. సంఘంలో సహోదరత్వం, సంఘంలో ప్రేమ, సంఘంలో ఏక మనస్సు. కొంతమంది ఉంటారు, వెళ్ళండి, మేము చర్చికి వస్తాం కానీ ఎవరితో గెలవమన్నా. కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు కొంతమంది అనే మాట ఏంటంటే, ఒక 500 మంది వస్తారు ఆ చర్చికి. ఒక ఆయన వచ్చి, మేము చర్చికి వస్తాం కానీ ఎవరిని గెలవమన్నా, ఈ చర్చి వాళ్ళు ఎవరు మంచోళ్ళు కాదన్నా, ఈ చర్చి వాళ్ళు ఎవరు మంచోళ్ళు కాదన్నా అనండి ఒకసారి. ఈ చర్చి వాళ్ళు ఎవరు మంచోళ్ళు కాదన్నా అంటారు. నాకు అర్థమైంది ఏంటంటే, ఈడే నంబర్ 1 తేడాగాడు. ఈడే నంబర్ 1 తేడాగాడు కాబట్టి ఎవరు మంచోళ్ళు కనపడరు. తెలుగులో ఒక సామెత ఉంది, అబ్బాబలే చెప్పారమ్మా, కావిరలైనోడికి లోకమంతా పచ్చగానే కనపడిద్దట. వాడు రోజు ఎండుగడ్డి వేస్తున్నాడు, గేదెకి ఫుల్గా తింటుంది, దిట్టంగా బలిసింది. మాలాంటి వాడు వెళ్ళి అడిగాడట, ఎండుగడ్డి తిని కూడా ఇది ఇంత అసలు బలంగా ఉంది, అసలు ఎండుగడ్డి ఎట్లా తినగలిగింది అంటే, మా వాడు నవ్వుతా అన్నాడంట, దానికి పచ్చ కళ్ళజోడు పెట్టాను అన్నాడట. మా వాడికి లేటుగా బలి పెరిగింది, పచ్చకళ్ళజోడు పెట్టాను అన్నాడట. ఈ పచ్చకళ్ళజోడు పెట్టుకున్న తర్వాత ఎండుగడ్డి కూడా ఎట్లా కనపడింది? అట్లా కనపడితే పర్వాలా. కొంతమందికి ఏంటో తెలుసా, పచ్చగా ఉన్న వాళ్ళు కూడా, కొంతమందికి ఉండే దరిద్రం ఏంటయ్యి అంటే, అన్నాడు, ఈ చర్చిలో ఎవరు మంచివాళ్ళు కాదన్నా, అందుకనే జస్ట్ ఆదివారం వస్తాను పోతాను, వద్దని దేవుడు, ఆ తర్వాత మాటమే. ఎప్పుడు విశ్వాసి సంఘముతో కలిసి దేవుని పనిచేయాల. పెద్దగా చెప్పాలా? ఏమన్నాను? సంఘంతో, పెద్దగా చెప్పాలి, సంఘంతో కలిసి దేవుని పని చేయాలి. సంఘంతో కలిసి దేవుడు ఎప్పుడు సంఘము ద్వారానే మహిమపరచబడతాడు. మీకు విలువ తెలియదని నేను అంటలా, కానీ మనకు తెలిసిన దానికంటే, లోదరన్నా వచ్చారా అన్న ఆఫ్రికాలో ఉంటాడు. ఆయనకి ఏమనిపిస్తుంది అంటే, దేవా ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చే కానీ నేను సంఘం కోల్పోతున్నానే, సహవాసం కోల్పోతున్నానే. ఆదివారం అన్న లైవ్ చూస్తారు, మీ తెల్ల బట్టలు చూసి ఎంత ఏడుస్తూ ఉంటాడో. ఓర్వలేక కాదు, నేను సంఘంలో లేకుండా అయిపోయానే, నాకు సహవాసం లేకుండా అయిపోయిందే. అమ్మా అయ్యా, ఎక్కడెక్కడో ఉన్న మనల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు, ఒక ఇల్లుగా చేశాడు. మనం అందరం ఎలా బ్రతుకుతామో తెలుసా?
ఒక్క తండ్రికి పుట్టిన బిడ్డలాగా ఐక్యమత్యంతో బ్రతుకుదాం. మన మధ్య గొడవలు వద్దు, మన మధ్య వివాదాలు వద్దు, మన మధ్య ప్రాంతీయతత్వం వద్దు, మన మధ్య కులతత్వం వద్దు, మన మధ్యలో వర్గతత్వం వద్దు, మన మధ్యలో భేదాలు వద్దు. ఏక మనస్సు కలిగిన వారమై ఆ ఏక మనస్సును బట్టి మనం సంతోషించే వారిగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుము గాక. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. దేనిలో సంతోషించాలి? ఓసారి అంటే అసలు విశ్వాసులు ఏం కోరుకుంటారో కొన్నిసార్లు అర్థం కాదు. నేను ఈ బ్యాచ్ అంతటికి పెట్టే పేరు ఏంటంటే, ఆ వ్యక్తి విశ్వాసానే కంటే కూడా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఖాళీలు పూర్తి చేయండి. మీరు ఏం చెప్పబోతున్నారో అడగకుండా చెప్తే ఎట్టన్నా అని అంటారా? సరే, ఇప్పుడు నేను చెప్తా. గతంలో ఈ మాట చెప్పాను. ఓ చోట రెగ్యులర్గా నేను సువార్త కోటాలకి వెళ్ళేవాడిని. ఆ ప్రాంతానికి ఆ దైవ సేవకుడికి ఒక కాలు లేదు. ఒంటి కాలుతో సైకిల్ తొక్కి అన్ని ప్రాంతాలు తిరిగి 700 మంది ఆత్మలను ప్రభు కొరకు సంపాదించాడు. ఎంత? 700 మంది ఆత్మలను ప్రభు కొరకు సంపాదించాడు. ఆయన చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది, దేవా ఎంత కృప పొందినోడు నాయన. అవయవాలు సరిగ్గా లేవు, ఒంటి కాలుతో సైకిల్ తొక్కి ఇంత అద్భుతమైన సేవ చేశాడు. ఆయన మీటింగ్ పెడితే ఆ రోజులో 2000-3000 మంది వచ్చేవాళ్ళు, 2-3 వేల మంది వచ్చేవాళ్ళు. అద్భుతంగా సువార్తలు జరిగాయి, మీటింగ్స్ జరిగాయి. 3వ రోజు చాలా అద్భుతంగా జరిగింది. వేల కొలది ప్రజలు వచ్చారు. వాళ్ళు కార్చిన కన్యలకు తగినట్లుగానే పరిశుద్ధాత్మ దేవుడు బలమైన వర్తమానం ద్వారా ప్రజలతో మాట్లాడారు. సంతోషంగా నేను స్టేజీ దిగొచ్చాను. అందరూ వచ్చి సంతోషంగా, అప్పట్లో యూట్యూబ్ లేదు, ఫేస్బుక్ ఇవి లేవు, సంతోషంగా కిందకి దిగొచ్చాను. చాలామంది వచ్చి కలిసి మాట్లాడారు. అందరూ కలుస్తున్నారు, కానీ స్థానిక పాస్టర్ గారు కలవలా. ఏంటో పాస్టర్ గారు కలవలేదని చెప్పి, సరే వాళ్ళు పరిచారకులు వస్తే ఇంటికి భోజనం చేయటానికి వెళ్ళాను. భోజనం చేయటానికి వెళ్తే ఆ పాస్టర్ గారు నన్ను ఎదుర్కొన్నాడు. ముఖంలో మీటింగ్ స్టార్టింగ్లో ఉన్న సంతోషం ఇప్పుడు లేదు, చాలా బాధతో ఉన్నాడు. నేను ఆయన చూసి, అయ్యగారు ఏంటి, ఎందుకు బాధపడుతున్నారు? నేనేమైనా వాక్యం చెప్పేటప్పుడు ఎక్కడైనా మిమ్మల్ని నేనేం అనలేదే, ఏంటి చాలా ముఖం ఇబ్బందిగా ఉంది అని అంటే, ఆయన కళ్ళెమ్మని నీళ్ళు పెట్టుకొని ఏడుస్తా ఏమన్నాడంటే, మా సంఘ పెద్ద ఒక ఆయన తన మనవరాలకు పాట ఇవ్వలేదని మీటింగ్ మధ్యలో నుంచి అలిగి వెళ్ళిపోయాడయ్యా అన్నాడు. ఏంటయ్యా ఏమన్నారు అన్నా. మా సంఘానికి కొన్ని సంవత్సరాలు బట్టి వచ్చే సంఘ పెద్ద 3వ రోజు వాళ్ళ మనవరాలకు పాట ఇస్తానన్నా. షెడ్యూల్ మీరు చూశారు కదయ్యా, వాతావరణం బాగా లేటుగా స్టార్ట్ చేసాం, మీకు మెసేజ్ ఇచ్చేసరికి 9:30 అయిపోయింది. మరలా ఇప్పుడు ఆ చిన్నపిల్లకి పాట ఇస్తే ఓ 10 నిమిషాలు అయిపోద్ది, అందుకని సమయాభావాన్ని బట్టి ఆ పాపకు పాట ఇవ్వలేదయ్యా, అందువల్ల తన మనవరాలకు పాట ఇవ్వలేదని. అసలు ఈ చర్చిలో మనకు గుర్తింపేది, మనకు విలువేది? మనల్ని పట్టించుకుంటున్నారా? పాట ఇస్తానని చెప్పి పాట ఇవ్వలేదని మనవరాల్ని ఫ్యామిలీని మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడంట. ఎంతయ్యా మనవరాలు వయసు అన్నా. 3 సంవత్సరాలండి అన్నాడు. ఎలీషానా వింటున్నారా? ఎన్ని సంవత్సరాలు? ఎంతయ్యా వయసు అన్నా. 3 సంవత్సరాలండి అన్నాడు. 3 సంవత్సరాల మనవరాలకు పాట లేదని తీసుకొని వెళ్ళిపోయాడా? ఇప్పుడు చెప్పండి, విశ్వాసం అందామా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్? మీరు చెప్పట్లా, ఎందుకంటే మీ దగ్గర కూడా ఎప్పుడు అది పనిచేసి ఉంటుంది. నన్ను నేను పిశాచని ఎట్లా అనుకుంటా, అందుకని నోరు రాలా. అమ్మ విశ్వాస పిశాచా? మదనపల్లి మీటింగ్ జరిగింది సార్, ఏం కావాలి ఇంకా? 1000 మంది ప్రజలు వచ్చారు సార్, ఏం కావాలి ఇంకా? బలమైన వర్తమానాలు వినిపించాడు, ఏం కావాలి మనకి? మన స్టేజ్ మీద కనపడితే ఎంత? ఇది ఎవరికి ఉంటుంది? విశ్వాస సంబంధమైన వ్యక్తులకే ఉంటుంది. నా ప్రభు బిడ్డలారా, నేను స్టేజ్ మీద కనపడ్డానా లేదా ఆత్మీయుడు ఆలోచించడు. నాకు గుర్తింపు దొరికిందా లేదా ఆత్మీయుడు ఆలోచించడు. ఈ స్థలములో
ఆత్మదేవుడు పని చేస్తున్నాడా లేదా, దేవుని పని చక్కగా జరుగుతుందా లేదా, దేవుని పని మహిమకరంగా జరిగితే ఆ విషయమై ఆత్మ సంబంధమైన వ్యక్తి సంతోషిస్తాడు. ఆత్మీయత లేనోడు ఏంటో తెలుసా, నాకేం దొరికింది, నాకేం గుర్తింపు వచ్చింది, ఇది ఆలోచిస్తూ ఉంటాడు. ఏడుస్తా అన్నాడు, అయ్యా కొత్తగా వచ్చినోడు కాదయ్యా, 15 సంవత్సరాలు బట్టి చర్చికి వస్తున్నాడు అయ్యా. ఫస్ట్ రోజు పాట పాడారు, సెకండ్ రోజు పాట పాడారు, 2 రోజులు ఇచ్చా కానీ 3వ రోజు వాళ్ళ మనవరాలకి లేదని అలిగి వెళ్ళిపోయాడయ్యా అన్నాడు. నా ప్రభు బిడ్డలారా, సంఘం క్షేమాభివృద్ధి పొందితే ప్రతి క్రైస్తవుడు, మరలా చెప్తున్నాను, సంఘం క్షేమాభివృద్ధి పొందితే సంఘ క్షేమమే ప్రాణంగా ఎంచే వ్యక్తులుగా మనం బ్రతకాలి. లోకస్తుల సంతోషం వేరు, నిజ క్రైస్తవుని సంతోషం వేరు.